హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను గోంగూర కొబ్బరి చట్నీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. నూనె వేడెక్కిన తర్వాత వెల్లుల్లిపాయలు మినపగుళ్ళు వేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత పుట్నాల పప్పులు వేసుకోవాలండి, జీలకర్ర కూడా, ఇంకా ఎండుమిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత వేరొక గిన్నెలోకి తీసుకోవాలండి. అదే గిన్నెలో గోంగూర వేసుకోవాలి. గోంగూరను 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. గోంగూర ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. తర్వాత మిక్సీ జార్లో వేయించిన దినుసులు, పచ్చి కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా వేసుకున్నాక అందులో వేయించిన గోంగూర కూడా వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత మిక్సీ జార్ని పక్కన తర్వాత వేరొక గిన్నెలో పోపు కోసం ఆయిల్ వేసుకొని వెల్లుల్లి రెబ్బలు, మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకొని తాలింపు వేగాక అందులో మిక్సీ పట్టిన పచ్చడి వేసుకోవాలి. పచ్చడిని తాలింపులో 2-3 నిమిషాలు వేగనివ్వాలి. ఈ పచ్చడి 1 మంత్ వరకు నిల్వ ఉంటుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోంగూర కొబ్బరికాయ పచ్చడి రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.